తెలంగాణ కాంగ్రెస్ లో 100% సక్సెస్ సాధించిన జిల్లా ఏదైనా ఉందంటే అది ఖమ్మం జిల్లా అనే చెప్పుకోవాలి. అలాగని అక్కడి క్షేత్రస్థాయి కాంగ్రెస్ నేతలకు పూర్తి సంతృప్తి ఉందా అంటే లేనే లేదని అంగీకరించాలి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్న నేతలతో క్యాడర్ సర్దుకుపోలేకపోతోంది. ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 4 వర్గాలున్నాయి. రేణుకా చౌదరి వర్గం, బట్టి విక్రమార్క వర్గం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రూపు, తుమ్మల నాగేశ్వరరావు వర్గంగా విడిపోయిన ఖమ్మం కాంగ్రెస్ నిత్యం కీచులాడుకుంటూనే ఉంది. ఈ క్రమంలో నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తోన్న జిల్లా ద్వితీయ శ్రేణి నేతలను పట్టించుకునేవారు కరువయ్యారు. ఎవరినైనా కలుద్దామన్నా అగ్రనేతలు అందుబాటులో ఉండటం లేదు. కాసేపు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని మంత్రుల మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అసలు తమను పట్టించుకునే నాదుడు ఉన్నాడా అని కాంగ్రెస్ జనం ప్రశ్నించుకుంటున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు పర్సనల్ పబ్లిసిటీకి ప్రాధాన్యమిస్తున్నారే తప్ప చేసిందేమీ లేదని కార్యకర్తలు ఆగ్రహం చెందుతున్నారు. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఏకంగా 3 మంత్రి పదవి దక్కింది. ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరిని పిలిచి మరీ రాజ్యసభ సీటు ఇచ్చారు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది. రేణుకా చౌదరి ఎవ్వరినీ పట్టించుకోరు. తనకు అధిష్టానం మద్దతు ఉందన్న గర్వంతో మాట్లాడుతూ ఉంటారని క్యాడర్ ఆవేదన చెందుతోంది. క్యాడర్ ను ఆమె అసలు దగ్గరకు రానివ్వరని చానాళ్లుగా టాక్ ఉంది. ఢిల్లీలో మంత్రాంగం జరుపుతూ గల్లీలో సేవలకు ఆమె ప్రాధాన్యం ఇవ్వటం లేదట. ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే సీఎం రేవంత్ రెడ్డితో తాను సమానమన్నట్లుగా వ్యవహరిస్తూ జిల్లా పార్టీ నేతలకు అస్సలు అందుబాటులో ఉండటం లేదు. ఆయన వల్ల ఏ పని కావటం లేదు. సంపన్నుడైన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాపారంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ తన వ్యాపారానికి ఎంత ప్రయోజనం కలుగుతుందని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. ప్రకటనలు తప్పితే ఆయన వల్ల ఎలాంటి పనులు జరగటం లేదు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పర్సనల్ పబ్లిసిటీపై ఆసక్తి పెరిగిందని జిల్లా జనం చెప్పుకుంటున్నారు. పైగా ఆయనకు మీడియా అండ ఉండటం కూడా కలిసొచ్చే అంశం. ఆయన వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ క్షేత్రాలపై మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. వీళ్లు నలుగురు కూడా ఖమ్మంలో పార్టీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు, నేతల మధ్య విభేదాలతో ఎవరికి వారే యమునా తీరే చందంగా పార్టీలో పరిస్థితి మారిపోయిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు అధికారం కోసం ఎదురు చూశామని, అధికారం వచ్చిన తర్వాత తమను పట్టించుకున్న దిక్కు లేదని కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సత్తుపల్లి పర్యటనకు వెళ్లిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణను అక్కడి కార్యకర్తలు, నాయకులు నిలదీయటం ఇందుకు నిదర్శనమని చెప్పుకోవాలి. తమకు నామినేటెడ్ పదవులు ఎప్పుడు వస్తాయని జిల్లా ద్వితీయ శ్రేణి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నేతల్లో అసంతృప్తి పెరిగి భవిష్యత్తులో పార్టీకి చేటు తీసుకురావటం ఖాయమని అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అగ్రనేతలు, అధిష్టానం ఆ సంగతిని అర్థం చేసుకుంటే మంచిది. లేకపోతే అంతే సంగతులు.